ప్రపంచంలో ఇప్పటికి కూడా 55 దేశాల్లో మరణ దండన అమల్లో ఉందన్నమాట. అయితే అమెరికాలో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. బ్రాడ్ సిగ్మన్, ఇతనికి 67 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇతను ఒక తప్పు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ ని ఒక బ్యాట్ తో తలకు మోది చంపేశాడు ఇద్దరిని. ఇతని పైన మర్డర్ కేసు. దీన్ని ప్రూవ్ చేశారు. అమెరికాలోని సౌత్ క్యారోలినా స్టేట్ లో ఇతని ట్రయల్ జరిగింది. అంతా ప్రూవ్ అయిపోయింది. ఇతనికి డెత్ పెనాల్టీ విధించారు. అయితే ఇక్కడే మొత్తం ట్విస్ట్ అంతా. అమెరికాలో 2021 నుంచి కూడా ఒక ఆప్షన్ అన్నమాట. నువ్వు డెత్ పెనాల్టీ అండర్కోవాలి, ఖచ్చితంగా నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఆ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇది నీ చాయిస్ అన్నమాట. లీతల్ ఇంజెక్షన్ లేదా చైర్లో కూర్చోబెట్టి ఎలక్ట్రోక్యూట్ చేస్తారా, లేదా ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారా, నీదే చాయిస్. అయితే అమెరికాలో లీతల్ ఇంజెక్షన్స్ ద్వారా మరణ శిక్షణ విధించినప్పుడు చాలా సఫర్ అవుతున్నారంట. దానివల్ల వాళ్ళు చాలా 20-30 మినిట్స్ కొట్టుకుంటున్నారంట. దీంతో ఎవరైతే దీన్ని గమనించారో వాళ్ళు లీతల్ ఇంజెక్షన్స్ మాకు వద్దు అంటున్నారంట. ఈ మధ్య బ్రాడ్ సిగ్మన్ కి ఇదే చాయిస్ వచ్చింది, ఎలా తన మరణ శిక్ష ఇంప్లిమెంట్ చేసుకోవాలని. ఆయన ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయమని అడిగారంట. ఫైరింగ్ స్క్వాడ్ అంటే ఏంటి తెలుసా? అతను ఒక చైర్ లో కూర్చోబెట్టి కట్టేసేసి దూరం నుంచి కాల్పులు జరుపుతారు అనమాట అతని పైన. ఇంకా అతనికి తప్పించుకోవడానికి వీలుండదు, అతను బతకడానికి వీలుండదు, సఫరింగ్ ఉండదు. టకటక కొన్ని సెకండ్లు అయిపోయింది అనమాట. తర్వాత డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. ఎవరైతే అతని తరపున లాయర్స్ ఉంటారో వాళ్ళు బయట నుంచి వస్తారు. బయట నుంచి చూసేటప్పుడు ఒక గ్లాస్ రూమ్ నుంచి అలా బయట నుంచి చూసేటప్పుడు ఇతను ఒక్కడే చైర్ లో కూర్చొని ఇతను ఒక్కడే కనిపిస్తాడు. ఎవరైతే ఇతని కాలుస్తున్నారో వాళ్ళు కనిపించరు. ఎవరైతే అమెరికాలో ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళు కాల్చడానికి వాలంటీర్ చేయొచ్చు. ఆ వాలంటీర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరికి కనిపించరు. వాళ్ళ పేర్లు వాళ్ళ మొక్కలు అన్ని ఎనానిమస్ గా ఉంటాయి అనమాట. ఇదంతా ఒక పద్ధతి ద్వారా జరుగుద్ది.